నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ వ్యవస్థ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మరి గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులుగా వాలంటీర్లను వాడుకున్నారు, వంచన చేశారు తప్పిస్తే దీనికి సంబంధించిన అటువంటి ఒక్క డాక్యుమెంట్ కూడా లేదని చెప్పి ఆయన అన్నారు. మరి దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మ శ్రావణి, మన పాప్కార్న్ వీక్షకులు కూడా. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులుగా వాలంటీర్లను వంచారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు చేశారు. సార్ మరి దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అసలు ఏవీ లేనే లేదు అని కూడా ఆయన చెప్పారు. అదే విధంగా ఇప్పుడు ఈ వాలంటీర్లకు అన్యాయం జరగకుండా చూడాలని చెప్పి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది అని చెప్పి ఆయన చెప్పారు. ఏంటి సార్ అసలు ఈ వాలంటీర్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏ విధంగా కొనసాగింది, మీరేమంటారు సార్? ఇప్పుడు తల్లి చెల్లినే వంచిన వ్యక్తికి వాలంటీర్లు ఏం బంధువులు కాదు కదమ్మా. 2,50,000 మందిని నియమించి తను రాజకీయ లబ్ధి కోసం, అంటే తను డైరెక్ట్గా ఓటర్స్తో ఒక అనుసంధానం చేసుకుని తను కార్యకర్తల మీద నాయకుల మీద కూడా నమ్మకం లేకుండా వాళ్ళ సొంత ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యేల మీద నమ్మకం లేదు, ఎంపీల మీద లేదు. వీళ్ళందరూ రేపు ఎటైనా మారొచ్చు, ఏదైనా చేయొచ్చు, వీళ్ళతో నేను నమ్ముకోకూడదు. వాలంటీర్ వ్యవస్థనే ఒక ప్రైవేట్ వ్యక్తుల్ని నియమించుకుని వాళ్ళకు ఒక 10,000 ఇచ్చేస్తే అందులో ఊళ్ళోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి అడిషనల్ ఇన్కమ్ లాగా ఇది. వీళ్ళతో గూఢచర్యం చేయించి అసలు ఏ కుటుంబంలో ఏం జరుగుతుంది, ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారు, ఎవరు ఏ పార్టీలో ఉన్నారు, మన ఓట్ బ్యాంకు ఎంతవరకు నిలబడుతుంది, తర్వాత గవర్నమెంట్ ఇచ్చే పథకాలకు సంబంధించినటువంటి పెన్షన్లు తీసుకెళ్ళి వాళ్ళు లబ్ధిదారులకు అందించడం, తర్వాత ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే మీకు వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా పంపిస్తున్నాడు ఈ డబ్బుల్ని, తర్వాత మీకు ఏమైనా సమస్యలుండా నాతో చెప్పండి, నేను డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడతాను, ఇచ్చేటప్పుడు కూడా ఇది ఆ ఎల్ఐకి నువ్వు పర్సనల్గా వెళ్ళి ఇచ్చిరామని నాకు చెప్పారు కాబట్టి నేను నీకు ఇస్తున్నాను, మళ్ళీ రాత్రికి అడుగుతారు ఎల్ఐకి ఇచ్చావా ఇవ్వాలని, కాబట్టి చెప్పాలి తాత అవ్వ అని ఈ రకంగా ప్రతి వాళ్ళతోనూ ఒక వ్యక్తిగత సంబంధం పెట్టుకోవాలని ఆయన ప్రయత్నించాడు. అయితే తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తెలిసింది అన్నట్టు ఈయన ఇంత తెలివిగా వ్యవహరిస్తే అంతకు మించిన తెలివిగా వాలంటీర్లు వ్యవహరించారు. వాలంటీర్లు ఈయన స్వలాభం కాదు, వాళ్ళ స్వలాభం చూసుకున్నారు. అక్కడ కమిషన్లు తీసుకున్నారు, తర్వాత మీకు పెన్షన్లు రావాలంటే మీరు మమ్మల్ని బాగా చూసుకోవాలని చెప్పి మభ్యపెట్టారు, తర్వాత ఇంకా మీకు ఇళ్ల పథకాలు రావాలన్నా, ఇళ్ల స్థలాలు కావాలన్నా ఏదైనా మేమే జగన్మోహన్ రెడ్డికి కళ్ళు చెవులు అన్నట్టుగా ఊళ్ళో బిల్డప్ ఇచ్చుకోవటం, తర్వాత దీని మూలన సర్పంచ్ వ్యవస్థ అనేది పూర్తిగా నిర్వీర్యమైపోయింది. ఎమ్మెల్యేలు ఎంపీపీలు అసలు వీళ్ళు ఎవ్వరూ కూడా పిక్చర్లో లేరు, ఉంటే వాలంటీర్ అక్కడ సీఎం అని అనుకున్నాడు. దీని మూలాన ఏమవుతుంది అనుకున్నాడంటే ఇక మొత్తం అన్ని ఇళ్ల మీద కూడా వీళ్ళకి పూర్తి పట్టు ఉంటుంది, రేపు ఎన్నికల్లో పోలింగ్ బూతులకి తీసుకొచ్చి గుద్దేస్తారు. అందుకే ఆయన 175కి 175 గెలుస్తానని చెప్పాడు. ఏ చీఫ్ మినిస్టర్ ఇంతవరకు ఏ ప్రైమ్ మినిస్టర్ కూడా చెప్పలేకపోయాడు అలా. తను ఏమనుకున్నాడంటే ఇంత డబ్బుని నేను వాళ్ళకి ఇస్తున్నా కాబట్టి ఈ తర్వాత లబ్ధిదారులకు కూడా నా సొంత వ్యక్తులు ఇచ్చినట్టుగా బిల్డప్ ఇస్తున్నారు కాబట్టి ఇక వాళ్ళు నమ్మి నేను లేకపోతే కనుక నా కోడి నా నిప్పు లేకపోతే తెల్లవారదని ఒక ముసలాం అనుకుని ఊరు వదిలి వెళ్ళిపోద్ది అనమాట అవి పట్టుకుని. అట్లాగే ఈయన ఏమనుకున్నాడంటే నేను నా వాలంటీర్లు మేము లేకపోతే ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థలు నడవవు, వ్యవస్థలన్నింటినీ కూడా ఇచ్చేసేసాడు, అంటే వాటిని ఇన్ఎఫెక్టివ్ చేసేసాడు, పని చేయకుండా చేశాడు. అసలు ఎంఆర్ఓలో ఉనికి కూడా లేదు, క్వశ్చన్ లేదు. డిప్యూటీ తహసీల్దార్ అంటారు గిర్ద్వారని అని, డిప్యూటీ తహసీల్దార్ అట్లాంటి ఈ వ్యవస్థలు లేవు. విఆర్ఓలు పోయినాయి డైరెక్ట్. మన ఈ మధ్య ఎవరో ఒక గతంలో వైసీపీలో ఉండి మహిళా కమిషన్ అధ్యక్షురాలుగా ఉన్న వాసిరెడ్డి పద్మ గారు కూడా ఇదే మాట చెప్పింది. ఆయన ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది పెట్టి కేవలం వాలంటీర్లతోనే తన ప్రభుత్వాన్ని నడపాలనుకున్నాడు. ప్రతి కుటుంబం మీద కూడా నిఘా పెట్టాడు. దాంతో జనాలకి అసలు ఊపిరాడని పరిస్థితి వచ్చింది. అంటే వాళ్ళ ఇంట్లో ఉండే ప్రతి చిన్న ప్రైవేట్ విషయము, వాళ్ళ వ్యక్తిగత విషయాలు కూడా వీళ్ళు బ్లాక్మెయిల్ చేయటం, వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయటం, అంటే ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి తలుపు తట్టి లోపలికి వెళ్ళిపోయే అంత పరిస్థితి ఉంది. అంటే మేము మీ ఇంట్లోకి ఇంత సొరవగా వస్తేనే తప్ప రేపు మీకు మేము సహాయం చేయలేము, మీరు అన్నీ మాకు చెప్పాలి, మేము మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలి అనే ఒక సిస్టమ్ని మిస్యూజ్ చేయబట్టే
ఏదైతే ఆయనకు బలం అనుకున్నాడో దాని మూలనే ఆయన పూర్తిగా అబాస్పాలయ్యాడు, ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని కూడా చెప్పాడు. అయితే వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంచుమించుగా ఇదే చెప్పాడు. మిమ్మల్ని మభ్యపెట్టి తను ఉపయోగించుకున్నాడు, కానీ అసలు ఇది ప్రభుత్వ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ అనేది రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది, దీనికి పునాదులు ఇదిగో ఈ చట్టం ప్రకారం మేము పెట్టాము, వీళ్ళకి ఇంతంత జీతాలు ఈ అకౌంట్ల నుంచి ఇచ్చాము, ఇది ప్రభుత్వంగా ఉండే వీళ్ళ మీద ఉండే పట్టు ఏంటంటే వీళ్ళని ట్రాన్స్ఫర్లు చేయొచ్చు, లేదంటే వీళ్ళకి కేవలం ఇది పార్ట్ టైం ఉద్యోగము అనేది ఒక స్పష్టత అయినటువంటి వ్యవస్థని వాళ్ళు ఒక ఫ్రేమ్ తయారు చేయలేదు. నియమ నిబంధనలు కానీ ఏది వీళ్ళకి నిధులు ఎక్కడి నుంచి శాలరీస్ ఇవ్వాలి, ఏ అకౌంట్లో నుంచి ఇవ్వాలి, తర్వాత వీళ్ళకి ఏమైనా ఇంక్రిమెంట్స్ ఉంటాయా, తర్వాత వీళ్ళ నియామకాలకు ఉండే అర్హతలు ఏంటి అనేది ఎక్కడా ఏదీ లేదు. కేవలం ఆయన చెప్పాడు కదా, అంబటి రాంబాబు కూడా చెప్పాడు, ఏమయ్యా మీరు ఫిర్యాదు చేశారు అప్పటికే సర్పంచులు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు, ఆ రోజు మీరు ఎవరెవరిని చెప్పారో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అని చెప్పిన వ్యక్తులనే కదా మేము పెట్టాము, 99% మేము పెట్టిన వాళ్ళు. విజయసాయిరెడ్డి కూడా బహిరంగ సభల్లో కూడా చెప్పాడు, మీరు ఎవరైతే రికమెండ్ చేశారో మన కార్యకర్తలు యాక్టివ్గా క్రియాశీలంగా ఉన్న వ్యక్తులనే మేము పెట్టాము, ఇంకా ఇవాళ వచ్చి మీరు వాలంటీర్ల మీద ఎలా ఫిర్యాదు చేస్తారని కూడా వీళ్ళు ఎదురు మందలిచ్చారు. అప్పటికే దుర్వినియోగం జరుగుతుందనేది కొంతమంది ప్రజాప్రతినిధులు గుర్తించారు, ఈ వ్యవస్థ మనకు మేలు చేయపోగా కీడి చేస్తుందని. కానీ ఆ రోజున వాళ్ళు గమనించే దశలో లేరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పాడు, మిమ్మల్ని వంచారు తప్ప దానికి సంబంధించిన చిన్న రికార్డు కూడా ఎక్కడా దొరకటం లేదు, మిమ్మల్ని మేము రెగ్యులరైజ్ చేయాలి, క్రమబద్ధీకరించాలన్నా ఈ వ్యవస్థని ఒక చట్టబద్ధం చేయాలన్నా కూడా ఎంతో కొంత పునాది ఉంటే దాని మీద గోడ కట్టొచ్చు. అసలు పునాదే లేదు, ఇసుక మీద కట్టాడు. అది ఆయన వెళ్ళిపోగానే పడిపోయింది ఆ వ్యవస్థ మొత్తం, ఆయన కుప్పకూలిపోయాడు. ఆ శిథిలాల కింద జగన్మోహన్ రెడ్డి పడిపోయాడు ఈ వాలంటీర్ వ్యవస్థ కింద. అంటే ఆయన అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. పద్మజ గారు చెప్పిందంటే, వాసిరెడ్డి పద్మ గారు, ఆమె ఆ రోజున ఆమె చాలా యాక్టివ్, ఆమె కూడా ఇందులో కొన్ని లోపాలు గుర్తించాము మేము అప్పటికేను, కానీ జగన్మోహన్ రెడ్డి గారు వినే పరిస్థితిలో లేడు, మేమేదో ఆయన తప్పుదోవ పట్టిస్తున్నాము, వాలంటీర్ వ్యవస్థే తనకి పెద్ద బలం అనుకున్నాడు, ఎంత దుర్వినియోగం జరగాలో, ప్రజల్లో ఎంత వ్యతిరేకత తెచ్చుకోవాలో అంత తెచ్చుకున్నారు, ఆ వ్యతిరేకత వాలంటీర్ల మీద రాలేదు, ప్రభుత్వం మీదకి వచ్చింది, అందుకు జగన్మోహన్ రెడ్డి మూల్యం చెల్లించాల్సి వచ్చింది. అట్లా తను అన్నీ కూడా తప్పుడు అంచనాలు వేసుకుంటాడు, ప్రజల మీద అట్లాంటి నిఘా పెట్టడం అనేది ఎక్కడ లేదు, వాళ్ళ ప్రతి కదలికని గమనిస్తంతో వాళ్ళు ఒక రెస్ట్లెస్నెస్, దాన్ని ఏమంటామంటే మనం ఒక రకమైనటువంటి అభద్రతా భావంలో పడిపోయారు ప్రజలు. ప్రభుత్వం మన మీద ఇంత నిఘా పెట్టి ఇన్ని ఒత్తిళ్లు పెడుతుంది అనేది గమనించారు. వీళ్ళు ఇచ్చే పెన్షన్లో ఏ గవర్నమెంట్ ఉండా ఇస్తుంది, కానీ దాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ మీద వీళ్ళ పెత్తనం ఎక్కువైంది, కుటుంబ సభ్యుల మీద, కుటుంబాల మీదను. ప్రతి 50 కుటుంబానికి ఒక ఇన్ఛార్జ్ అమ్మా ఆ రోజుల్లో. తర్వాత మళ్ళీ కొన్ని ఇంతమంది వాలంటీర్ల మీద ఇంకో సూపర్వైజర్ లాంటి ఇంకొక పోస్ట్ పెట్టారు, అదేదో కుటుంబ మిత్రో ఏదో పెట్టారు అలాంటి ఇంకొక పోస్టు. అంటే కొంచెం డౌట్ వచ్చింది, ఈ వ్యవస్థ ఏమైనా బెసుకుతుందేమోనని మళ్ళీ దాన్ని బందోబస్తు చేయడానికి ఏదో పెట్టాడు కుటుంబ మిత్ర లాంటిది, నాకు అది గుర్తురాలేదు. అట్లా జగన్మోహన్ రెడ్డి ఏదైతే తనకు ప్రయోజనం అని పెట్టాడో దాన్ని సరైన సిస్టమ్ని కూడా డెవలప్ చేయలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మేము మీకు హెల్ప్ చేస్తాము, మేమేమి ఇచ్చిన మాట తప్పము, కాకపోతే దానికి సంబంధించిన ఏ విధమైనటువంటి రికార్డులు ఎక్కడా కూడా లేవు, ఒక సిస్టమ్ అనేది ఏర్పాటు అవ్వలేదు, ఒక చట్టబద్ధత కల్పించలేదు అని ఇవాళ దాని కుండబద్దలు కొట్టినట్టు ఆయన చెప్పాడు. ఇది వైఎస్ఆర్సీపీలో నాయకులు కూడా ఇంచుమించుగా అదే చెప్పారు. ఆయన వ్యక్తిగతంగా చేసిన, తను పటిష్టంగా ఉండటానికి పెట్టుకున్నాడు తప్ప దీన్ని వాళ్ళకి శాశ్వతంగా ఒక మేలు జరిగే వ్యవస్థనైతే ఆయన ఏర్పాటు చేయలే. ఒకవేళ కనుక ఈసారి గెలిస్తే చేస్తా అని కూడా వాళ్ళు చెప్పారు, చాలామంది రిజైన్ కూడా చేయించేశారు, మళ్ళీ గెలిస్తే పెడతామని. ఆ రకంగా ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ పెట్టడానికి లేదు, ఉండాళ్ళకి కూడా ఒక రిజిస్టర్ లాంటివి ఉండాలి కదా అక్కడ, అలాంటివి ఏం లేవు. కాబట్టి ఆయన స్వార్థం కోసమే ఉపయోగించుకోబోయాడు అది. దానికి అనవసరంగా 2.5 లక్షల మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు బలయ్యారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, శ్రావణి, మన వీక్షకులకు.